జమిలి బిల్లు జేపీసీకి ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది. ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అనే విమర్శ, రాష్ట్రాల అధికారులపై పెత్తనం కాదన్న ప్రభుత్వం, బేషరతుగా మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, ప్రధాని జేపీసీకి పంపమన్నారు అమిత్ షా. దేశ ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందు తీసుకొచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తితే కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీని మీద విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని మంత్రి మేఘ్వాల్ మధ్యాహ్నం 12:09 గంటల సమయంలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. వాటికి కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే సభాపక్ష నేత టీఆర్ బాలు, ఐయుఎంఎల్ సభ్యుడు ఈటీ మహమ్మద్ బషీర్, శివసేన యూబీటీ సభ్యుడు అనిల్ యశ్వంత్ దేశాయ్, కాంగ్రెస్ సభాపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ, సిపిఎం సభ్యుడు అమరారం తదితరులు వ్యతిరేకించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాస్తవంగా జమిలీ ఎలక్షన్స్ ఉందనుకున్నట్టు 2027లో కాదు 2034లో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ కాన్సెప్టే ఈ బిల్లులో ప్రధానంగా ఉంది.